One, two, three. Hello everyone, welcome back to another episode of Batte Baz. Let's discuss about the pre-match analysis of GT versus RCB and CSK versus SRH. మా ఇద్దరు ఆర్సీబీ ఫ్యాన్స్ ఇక్కడ లేరు. వాళ్ళ బదులు కూడా మేమే మాట్లాడతాం వాళ్ళ టీం గురించి. జీటీ గురించి కూడా మేమే మాట్లాడతాం వాళ్ళ తరపున. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ టుమారో. So I think వాళ్ళిద్దరు picks మన ప్రవీణ్ అండ్ హరీష్ బ్రో పిక్స్ ఆర్ ఈజీ ఆర్సీబీ అంటారు. నాకు తెలిసి విత్ ద లేటెస్ట్ ఫామ్ ఐ థింక్ దే విల్ పిక్ విల్ జాక్స్. ఒకడైతే విల్ జాక్స్ పిక్ చేస్తాడు. వన్ ఆఫ్ దమ్ ఐ డోంట్ నో హరీషా హూ ఇట్ ఇస్. మేబీ ఐ హరీష్ డోంట్ నో. యా మళ్ళా జీటీ నుంచి వచ్చేసి ఐ థింక్ దే విల్ పిక్ మేబీ రాషిద్ ఖాన్ అనుకుంటున్నా. ఓకే. ఇంకొకరేమో ఫాఫ్ ఆర్ గ్రీన్ అనుకుంటారు, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ బాగా ఆడిండ్రు. సో అండ్ జీటీ నుంచి దే విల్ ప్రాబ్లీ పిక్ సాయి సుదర్శన్ ఆర్ గిల్ టు హోపింగ్ టు క్లిక్ వీళ్ళిద్దరు. సో బట్ ఓకే టీమ్ పిక్ అయితే వాళ్ళ కామన్. టీమ్ పిక్ ఓకే అయితే వాళ్ళది ఆర్సీబీ కామన్. లెట్స్ మన ఇద్దరు పిక్స్ గురించి మాట్లాడదాం నా మనం. గురించి అది చెప్పాల్సిన అవసరం ఎనీథింగ్ బట్ ఆర్సీ. ఐ స్టిల్ ఎనీథింగ్ డోంట్ బట్ బిలీవ్ దే ఆర్సీబీ. హ్యావ్ అ గుడ్ టీమ్. జీటీ ఆన్ పేపర్ స్ట్రాంగ్ లేకపోయినా దే ఆర్ ఫైటింగ్ అంటిల్ ద లాస్ట్ బ్యాట్స్మెన్, ద రికగ్నైజ్ బ్యాట్స్మెన్ కమింగ్ అండ్ హిట్టింగ్. సో వీళ్ళకి అట్లాంటి బౌలర్స్ ఉన్నారా తీయడానికి అనేది వెరీ బిగ్ క్వశ్చన్ మార్క్. సో ఇఫ్ గిల్ ని తీయలేదు అనుకో, ఐ హోప్ తీయలేదు అనుకో, స్టిల్ దే హ్యావ్ అ బిగ్ లైన్అప్. వాళ్ళు రషీద్ ఖాన్ కూడా వచ్చి కొడుతున్నాడు 3 6s 2 6s అనేసి. ఐ డోంట్ ఐ డోంట్ బిలీవ్ దే హ్యావ్ ద బ్యాటింగ్ బౌలింగ్ లైన్అప్. నాకు బట్టి జీటీ అనుకుంటున్నా. అండ్ ఐ డెఫినెట్లీ వాంట్ గిల్ టు ఫైర్ irrespective of GT గెలుస్తా లేదా. ఇట్ విల్ బి గుడ్ సైన్ ఫర్ T20 అని నా ఒపీనియన్. బట్ ఐ థింక్ ఇట్ విల్ బి గిల్స్ గేమ్. ఇక్కడ సైడ్ నుంచి ఆడాలి అంటే లెట్ మీ పిక్ గ్రీన్ జస్ట్ బేస్డ్ ఆన్ ద లాస్ట్ మ్యాచ్ పర్ఫార్మెన్స్. వాడు బాగా ఆడిండు, ఓకే. bowling చేసిండు, కాన్ఫిడెంట్ గా ఉన్నాడు, ప్లస్ బ్యాటింగ్ కూడా బాగానే చేసిండు. సో ఇట్ షుడ్ బి అ గుడ్ గేమ్. ఓకే, నేను అట్లీస్ట్ లాస్ట్ మ్యాచ్ ఆర్సీబీ కోసం అని ఎస్ఆర్హెచ్ పిక్ చేస్తా. ఈసారి పిక్ చేయట్లేదు. ఐ విల్ గో విత్ జీటీ టూ. ఓకే, సో నేను వాచ్అవుట్ ప్లేయర్ ఐ థింక్ పటిదార్ ఫ్రమ్ ఆర్సీబీ. ఈజ్ అగైన్ లిటిల్ బిట్ అండర్ రేటెడ్. టెస్ట్ మ్యాచ్ పర్ఫార్మెన్స్ తర్వాత ఆర్సీబీలో కొన్ని మ్యాచ్లు ఫెయిల్ అయిన తర్వాత లాస్ట్ 2 మ్యాచెస్ బ్యాక్ టు బ్యాక్ 50. సో ఐ థింక్ రజత్ పటిదార్ టు వాచ్ అవుట్ అండ్ సాయి సుదర్శన్ ఫ్రమ్ ఆబ్వియస్లీ జీటీ. జీటీ. సో నువ్వే నీకు ఆర్సీబీ ఏమైనా చేంజెస్ చేస్తుంది అనిపిస్తుందా రేపు? చేంజెస్ చేస్తే మాత్రం ఇట్ విల్ బి వెరీ బిగ్ ప్రాబ్లం. మంచిగా విన్ అయిన టీమ్ ని ఎందుకు చేంజ్ చేస్తాను? ఐ డోంట్ థింక్ దెర్ అంటే ఇస్ ఒక్కటే చేంజ్. ఓన్లీ థింగ్ దట్ ఐ కుడ్ థింక్ అబౌట్ ఇస్ లమ్రోర్. మేబీ దే హీ మైట్ నాట్ బి ప్లేయింగ్. ఇట్లా వీల్ ఫైర్ అయితే ఈస్ నాట్ నీడెడ్ అని అనుకుంటున్నారు. లమ్రోర్ ఇస్ నాట్ నీడెడ్. నేనెందుకు అడుగుతున్నా అంటే నాకు అనిపించింది ఫెర్గసన్ ఇస్ గోయింగ్ ఫర్ టూ మెనీ రన్స్ కదా. టాప్ లైన్ తీసుకురావచ్చేమో, బౌలింగ్ అడిషనల్ అవుతాడు కదా. ఎందుకంటే టాప్ లైన్ ఆడినప్పుడు ఈ టుక్ ద వికెట్స్. ఫెర్గసన్ కి లాకీకి వికెట్లు రాలేదు. సో వాళ్ళు గెలిచిందే ఒక గేమ్. బొంగు 8 ఆడి ఒకటి గెలిచి దాంట్లో ఒకదానికి చేంజ్ చేయట్లేదు అంటే కాదు, అట్లాంటి సెకండ్. ఒకటే చిన్న లాజిక్ ఏంటంటే ఈవెన్ ఓడిపోయినా కూడా దే కంటిన్యూ విత్ ద సేమ్ టీమ్. దే ఎస్. హ్యాడ్. సో అట్లా కాన్ఫిడెంట్ ఇవ్వాలి. అగైన్ ఇఫ్ నువ్వు లోకిని తీసేసిన అనుకో, హీ హీ లీక్ రన్స్. మరి ఇంకోటి వచ్చిన వాడు కూడా లీక్ చేశాడు కదా. బెటర్ టు స్టిక్ విత్ లోకి ఉంది. యా, అంటే నాకు అనిపించింది. నాకు ఇంకోటి జీటీ నుంచి ఏమనిపించింది అంటే ఐ థింక్ బౌలర్ ద స్పిన్నర్ వాజ్ ద మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. సాయి కరణ్ శర్మ. కిషోర్. సాయి ఓ కిషోర్ జీటీ నుంచా? ఓకే. జీటీ నుంచి లాస్ట్ మ్యాచ్ లో బౌలింగ్ ఇవ్వలేదు. 19th ఓవర్ వరకు ఆపేసిండు. ఒక 19th ఓవర్ డెత్ ఓవర్ ఇచ్చేసి వాడిని కొట్టించుకొని ఇట్స్ లైక్ దే లాస్ ద గేమ్ ఓవర్ దే. సో ఐ థింక్ దే షుడ్ గివ్ హిమ్ ద బౌలింగ్ అని నా ఫీలింగ్. సో అదర్ దెన్ దాట్ ఇస్తారు ఐ థింక్ ఇస్తారు ఎందుకంటే నీకు ఇప్పుడు చూసుకుంటే వాళ్ళ సైడ్ లో ఎవరు లెఫ్ట్ హ్యాండర్ బ్యాటింగ్ లేదు. వీళ్ళ లాజిక్ ప్రకారం లెఫ్ట్ ఆర్మ్ వస్తాడు పక్కా. అయితే ఓకే, అయితే ఓకే. దెన్ ఇట్ వర్క్స్. వాళ్ళకి దెన్ లెఫ్ట్ హ్యాండర్ ఓనర్ నాకు తెలిసి టాప్ లో ఎవరు లేడు. అయినా పటిదార్ లెఫ్ట్ గాడు, హ్యాండర్ గిల్ నిజంగా. గాడు, నో, విల్ జాక్స్ కూడా అవును, రైట్ హ్యాండర్. ఫాఫ్ వీకే పటిదార్ డీకే విల్ జాక్స్ గ్రీన్. ఓ అమ్మ మొత్తం రైట్ మొత్తం రైట్. హ్యాండర్సే. అందుకు మోస్ట్లీ అయితే వస్తాడు. మళ్ళీ ఒక 4 వికెట్లు తీస్తాడు అయితే. యా అది. బట్ దెన్ ద ఓకే. మ్యాచ్ ఇస్ ఇన్ జీటీ, సో చూడాలి. అండ్ ఇట్ మైట్ నాట్ బి అ బిగ్ స్కోరింగ్ ఏమో మరి. ఇట్స్ బిగ్ గ్రౌండ్. ఇట్స్ బిగ్ గ్రౌండ్. సో బిగ్ లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్.
Yeah, let's jump on to the second game. CSK versus SRH. Yeah. Hot form లో ఉన్న SRH ఓడిపోయి వస్తున్న CSK. హాట్ ఏం అండ్ ఫామ్ చేస్తారు కూడా ఏం మీరు? లేదు SRH, మళ్ళీ SRH హాట్ అండ్ ఫామ్. సో ఐ థింక్ మన ఆ ఇద్దరు దానిలో ఒక పిక్ అయితే పక్కా తెలుసు నాకు. ప్రవీణ్ విల్ నాట్ పిక్ SRH, పక్కా 100% షూర్. అండ్ మనోడేమో ఈవెన్ దో ఇట్ ఈస్ అట్ చెపాక్, హీ మైట్ వాంట్ SRH టు విన్ అని అనుకుంటున్నా. లెట్స్ సి. నీ టీం నీకు అడగాల్సిన అవసరం లేదు. మా హార్డ్ కోర్ నా డయాడ్ SRH నేను ఫ్యాన్. నేను కూడా చెప్తాను, ఇట్ ఈస్ వెరీ హార్డ్ పిక్ టు పిక్ SRH బికాస్ నువ్వు ఇర్రెస్పెక్టివ్ వాళ్ళు ఓడిపోయినారు అని అనుకున్నా కూడా చెపాక్ ఈజ్ లైక్ దేర్ ఫోర్ట్. వాళ్ళు చెపాక్ లో ఓడిపోయారంటే అది పెద్ద న్యూస్. మొన్న డీసీతోనే ఎవరితో ఓడిపోయారు. LSG తో. యా, సో ఇట్ ఈస్ అ వెరీ బిగ్ అప్సెట్ వాళ్ళకి. ఇన్ఫాక్ట్ వాళ్ళున్న ఫామ్ అవన్నీ తర్వాత వదిలేస్తే చెపాక్ ఈజ్ ఈజ్ నాట్ ఈజీ టు బీట్ వాళ్ళని. చూడాలి. సో ఐ థింక్ ఇట్ విల్ బి అ వెరీ హార్డ్ మ్యాచ్ ఫర్ SRH. గెలవాలి అంటే దే షుడ్ బౌల్ గుడ్ బ్యాటింగ్. ఫెయిల్ అయితే ఆల్మోస్ట్ అందరూ ఒక లైన్ కట్టి ఫెయిల్ అవుతున్నారు. హోప్ఫుల్లీ బ్యాటింగ్ ఫెయిల్ కాకుండా అయినా అది వేరే సంగతి, కానీ బౌలింగ్ కరెక్ట్ క్లిక్ అవ్వాలి ఇన్ కేస్ యూ వాంట్ టు కంటైన్ సిఎస్కే. సిఎస్కే నుంచి ఐఎమ్ పికింగ్ రచిన్ రవీంద్ర మైట్ హ్యావ్ ఎ గుడ్ గేమ్ ఇన్ కేస్ బికాస్ డారెన్ మిచెల్ అదే కదా. ఉంటాడా? ట్రూ, డారెన్ మిచెల్ ఎట్లా లేడు. లేకపోతే మాత్రం ఐ గో విత్ మోస్ట్ సేఫ్ బెట్ ఈస్ దుబే విల్ బి ద వన్. ఓకే, చలో ఐ పిక్ సిఎస్కే. లాస్ట్ మ్యాచ్ నేను ఇంకా అదే చెప్తా. SRH ని ఇఫ్ సిఎస్కే కెన్ పిక్ హెడ్ ఇన్ ఫస్ట్ 2 overs, SRH is not gonna score 200 plus runs for sure. CSK గెలవాలంటే CSK should bat first and score 200 runs on the board. If they score 200 runs, SRH will lose chasing. కానీ బట్ ద ప్రాబ్లమ్ ఈస్ డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది కదా నీకు సెకండ్ ఇన్నింగ్స్ లో. స్టిల్ ఐ ఫీల్ ఇప్పుడు SRH కి ఫస్ట్ బ్యాటింగ్ ఇచ్చినాం అనుకోవచ్చు, దే గోనా రిప్ యూ ఆఫ్, లిటరల్లీ రిప్ యూ ఆఫ్. ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్ టాస్. ఎందుకంటే ఇప్పుడు SRH గెలిస్తే నో బ్రెయినర్. వాళ్ళు SRH గెలిస్తే పక్క దే విల్ బ్యాట్ ఫస్ట్. సిఎస్కే గెలిచి వాళ్ళని బ్యాట్ ఫస్ట్ చేపిస్తుందా చేజ్ చేపిస్తా అని చూడాలి. చేజ్ చేపించినప్పుడు దే షుడ్ థింక్ డ్యూ ఉంటుందా ఉండదా అదేం సంగతి. SRH బ్యాటింగ్ చేసి ఓన్లీ వే దే విల్ థింక్ అబౌట్ విన్నింగ్ ఇస్ 200 ప్లస్ ఆర్ 230 ప్లస్ కొట్టి ఆడాలి. లేదంటే అంతే, బేసికల్ 230 ప్లస్, 200 ప్లస్ కాదు, 200 ప్లస్ కాదు, 230 ప్లస్. 230 ప్లస్ SRH బౌలింగ్ కి మినిమం 230 ప్లస్ ఉండాలి టార్గెట్. ఎవ్రీథింగ్ లెస్ దెన్ దట్ ఇస్ చూద్దాం. I don't think so. I want them to lose 2-3 games to know where they are really. So I'm literally looking for CSK to come back. ఎందుకంటే వాళ్ళ లాస్ట్ 2 matches LSG తో ఓడిపోయారు. ఒకటి LSG హోమ్ లో, ఒకటి CSK home లో. As you said, CSK losing at Chepauk, you don't see that often. It's not like, we see it very often. Very rare cases లో IPL లో జరిగింది, very rare లో. But I'm expecting tomorrow it's going to be good game. As you said, ఒకవేళ రచిన్ రవీంద్ర ఆడితే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ హిమ్ టు స్కోర్ బిగ్. అలాకున్న మెయిన్ ప్రాబ్లం కూడా అదే. మనం మాట్లాడుకున్నప్పుడు అదే అంటాం కదా, దేర్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ యాక్సిలరేషన్ ఆఫ్ స్కోర్. అది రచిన్ రవీంద్ర గారు హూఎవర్ ఈ టాప్ లో ఆడకపోతే కిందికి నుంచి యాక్సిలేట్ చేస్తాడు. ఒకళ్ళు దూబి ఒక్కడే ఉన్నాడు యాక్సిలేట్ చేస్తాడు. చెప్పు, దేర్ ఇస్ నో బడీ. ధోని వస్తాడు, 4 బాల్ ఆడతాడు, మేబీ ఒక 4 6 కొడుతున్నాడు మాక్సిమం కదా. బట్ దట్ ఈస్ గివెన్. ఆయన వచ్చి ఆయన ఒక 20 to 25 రన్స్ చేసి వెళ్ళిపోతున్నాడు. దట్ ఈస్ వాట్ హీస్ డూయింగ్ సో ఫార్. ఈ మిగతా బ్యాట్స్మెన్ హూ ఇస్ కమింగ్ above him, if they cannot accelerate except for Dubey, which we have seen him, then CSK is pretty ordinary team. And moreover, Mustafizur ఒక్కడే బౌలింగ్ చేస్తున్నాడు, ఇంకోటి వేస్తున్నాడు చెప్పుకోవాలి. దాంట్లో ముస్తఫిజుర్ రేపటి లాస్ట్, హి వోంట్ బి హియర్. ఉంటాడు రేపు, ప్రాబ్లీ ఉంటాడు, ఫస్ట్ వరకు ఉంటాడు. అండ్ మోరోవర్ ఇంకొకటి నువ్వు అన్నట్టు LSG beat them twice. SRH is ready to do that second time to CSK this season. Let's see. All right, boys. Thank you, everyone. Subscribe to Batebaz. Thank you.